శ్రీ లక్ష్మీనారాయణ సేవా సమితి ఆధ్వర్యంలో ఇవాటి రోజున కొల్హాపూర్ మహాలక్ష్మి అంటే మనకి శక్తిపీఠము. అలాగే మహాలక్ష్మి ఇక్కడ వేంచేసి తను తపశ్శక్తితోటి ఇక్కడ సాధన చేసింది అని చెప్తూ ఉంటారు. అమ్మవారు శ్రీమన్నారాయణ నుంచి విడివడి కోపంతో వచ్చి ఇక్కడ తపస్సు చేసింది. అలాగే దుర్గాదేవి అంటే మనకి అష్టాదశ శక్తిపీఠాలని మనం చెప్పుకుంటూ ఉంటాం. అష్టాదశ శక్తిపీఠాల్లో అమ్మవారి యొక్క నేత్రాలు ఇక్కడ పడ్డాయి. అందుకని మీరు మహాలక్ష్మిని చూస్తే ఇక్కడ కళ్ళు ఇలా చక్కగా కనిపిస్తూ ఉంటాయి. అమ్మవారు మనల్ని చూస్తుందేమో, మనకి దర్శనం ఇస్తుందేమో అనే విధంగా ఉంటాయి. భగవద్ దర్శనానికి మనం వెళ్ళినప్పుడు, అమ్మ దర్శనానికైనా మనం వెళ్ళినప్పుడు ఏంటి అని అంటే భగవంతుడు మనల్ని చూసినా, మనల్ని భగవంతుడు చూసినా ఆ ఫలము అద్భుతము అని చెప్తారు. అయితే ఇక్కడికి వచ్చి గనక ఎవరికైనా మంత్రశక్తి, మంత్ర సాధన ఉండాలనుకోండి, ఆ మంత్ర సాధనకి, మంత్రశక్తికి ఇక్కడ వచ్చి గనక కూర్చుని సాధన చేస్తే ఖచ్చితంగా వారికి మంత్రం సిద్ధిస్తుందట. అందుకని ఇక్కడ మంత్ర సిద్ధి స్థానం అని కూడా అంటారు. లోపాముద్రాదేవి ప్రతిరోజు వచ్చి అమ్మవారిని సేవించుకుని ఇక్కడ కూర్చుని యోగ సాధనలో ఉంటుందిట. అంటే ఋషి పత్ని కూడా ఇక్కడ ఉండి అమ్మవారిని సేవించుకుంటోంది ఇప్పటి వరకు. అయితే దీన్ని దక్షిణ కాశీగా పేర్కొంటారు. మనకి కాశీ విశ్వనాథ దేవాలయం ఎంత పవర్ఫుల్ అంటామో అలాగే అమ్మవారి శక్తిపీఠాల్లో ఇది కూడా అంతే శక్తివంతమైనది. కాబట్టి దీన్ని దక్షిణ కాశీగా పిలుస్తూ ఉంటారు. అమ్మవారి తలపైన మనం వెళ్ళి శిఖర దర్శనం చేసుకుంటే శివలింగం ఉంటుంది. ఇది ఏంటి అంటే సాయంత్రం హారతి ఇచ్చే సమయంలో మాత్రమే మనం చూడడానికి అవకాశం ఉంటుంది తప్ప విడిగా మనకి ఇది చూసే అవకాశం ఉండదు. అలాంటి శక్తిపీఠము మంచిగా మీరు ఇక్కడ వచ్చారు అంటే శివలింగ దర్శనం జరుగుతుంది, మహాలక్ష్మి దర్శనం జరుగుతుంది, అలాగే అమ్మవారి యొక్క నేత్ర దర్శనము జరుగుతుంది. రకరకాల దేవాలయాలు మనకి ఏ దేవాలయ ప్రాంగణంలోనే ఉంటాయి, అలా ప్రతి దేవాలయ ప్రాంగణంలో ఉంటాయి. అయితే ఇక్కడ వచ్చేసరికి అమ్మవారికి హారతి ఇస్తారు. ఈ హారతి ఏంటంటే అత్యద్భుతంగా ఉంటుంది. మనం హారతి అంటే ఏమనుకుంటాం, మామూలుగా హారతి పళ్ళల్లో హారతి పెట్టి మనం హారతి ఇస్తూ ఉంటాం, అదే హారతి అనుకుంటూ ఉంటాం కదా. అయితే ఇది హారతి ఇక్కడ ఏంటంటే స్తంభ రూపంలో హారతి ఉంది. ఈ స్తంభ రూపంలో హారతి అన్ని చోట్ల మనకి, మనం ఉజ్జయిన్ వెళ్తే మహాకాళి దేవాలయానికి, ఉజ్జయిన్లో మహాకాళి దేవాలయానికి వెళ్తే అక్కడ అమ్మవారికి 2 స్తంభాల్లో హారతి ఇస్తారు. ఇక్కడ మాత్రం అమ్మవారికి 5 స్తంభాల మీద హారతి ఉంటుంది. ఈ హారతిని కూడా ఒకసారి చూద్దాం. ఇది పంచహారతులతో కూడిన స్తంభాలు. ఈ స్తంభాలు ప్రతిరోజు సాయంత్రం ప్రదోష కాలంలో వెలిగించి అమ్మవారికి హారతిని గంటతోటి అమ్మవారికి హారతి ఇస్తారు. అది ఇక్కడ విశేషం అన్నమాట. అంటే హారతి అనేసరికి మనం ఇంట్లో కానీ లేకపోతే మనం ఏదైనా దేవాలయాల్లో కానీ వెళ్ళినప్పుడు మనకి ఏం కనిపిస్తుంది, వాళ్ళు రకరకాల హారతులు, ఏకహారతి, చక్రహారతి, శంఖహారతి, కుంభహారతి, ఇలాగా రకరకాల హారతులు ఇస్తూ కనిపిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ వచ్చేసరికి ప్రత్యేకంగా ఈ స్తంభాల మీద ఎక్కి ఒక మనిషి ఎక్కి నూనె పోసి దీపాన్ని వెలిగించి ఒక 5 నిమిషాల్లో దీపాలన్నీ వెలిగించేస్తాడు. ఆ దీపాలు వెలిగేంత వరకు అక్కడ అమ్మవారి యొక్క హారతి నడుస్తుంది. ఇది అమ్మవారి శిఖరము. చక్కగా అందరం దర్శనం చేసుకోండి. ఎవరైనా రాలేని వాళ్ళు కూడా హాయిగా ఈ దర్శనం చేసుకోండి. ఇక్కడ చాలా వానలు పడుతున్నాయి. ఈ వానల్లో వచ్చాము మేము. ఇక్కడ మహాలక్ష్మి హోమం నిర్వహించాము, అంతా సూపర్గా జరిగింది. మీరు కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోండి. అమ్మవారిని చూసిన తర్వాత మీకు అమ్మవారు మిమ్మల్ని చూసింది, మిమ్మల్ని ఖచ్చితంగా కటాక్షించింది అనిపించే విధంగా దర్శనం జరుగుతుంది. జై లక్ష్మీనారాయణ.